హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వినాయక చవితి అనగానే మనకు గుర్తొచ్చేవి పందిళ్ళు, ప్రసాదాలు, భోజనాలే కదండి. మా కాలనీలో అయితే వినాయకుడిని ఈ విధంగా పెట్టారండి. చూడండి, చూడటానికి ఎంత బాగున్నారో. ఇక్కడైతే వినాయకుడితో పాటు గౌరీదేవిని కూడా పందిర్లో ఉంచుతారండి, పూజిస్తారు బాగా. ఈరోజు భోజనాలకైతే వంటలు రెడీ అయిపోతున్నాయండి. వడలు, అప్పడాలు చూస్తున్నారుగా వడలు ఎంత ఎమ్మిగా కలర్ఫుల్గా ఉన్నాయో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఈ భోజనాలు అయితే మాకు చాలా బాగా నచ్చినాయి. ఆంధ్ర స్టైల్లో ఎలా పెడతారో అలాగే పెట్టారు. మీకు గుర్తుందా, చిన్నప్పుడు వినాయక చవితి వస్తే పిల్లలందరం కలిసి చందాలు వేసుకొని అలాగే అందరిళ్ళకి వెళ్ళి చందాలు అడిగి చిన్న వినాయకుడిని అయితే పెట్టుకొని పండగని చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. మీకు ఇలాంటి జ్ఞాపకాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ భోజనాల్లో అయితే అన్నీ చాలా బాగున్నాయండి. పాయసము, స్వీటు, అలాగే హాట్ వచ్చేసి వడ, పలావ్, రైసు, సాంబారు, క్యారెట్ కర్రీ అన్నీ పెట్టారండి. చాలా బాగున్నాయి. చాలామంది అయితే వచ్చి ఇక్కడ భోజనం చేసి వెళ్ళారండి. కాలనీ వాళ్ళందరం కలిసి హ్యాపీగా సరదాగా ఈ పండుగనైతే జరుపుకున్నాము. ప్రతి ఒక్కళ్ళు చిన్న పెద్ద అందరూ హ్యాపీగా జరుపుకునే పండగ ఏంటి అంటే ఇది వినాయక చవితే కదండి. ఎవరికి నచ్చిన రూపంలో వాళ్ళు మనసారా వినాయకుడిని ప్రతిష్ఠించుకొని పూజించుకుంటారు. నైట్ నిమజ్జనం అయితే జరిగిందండి. ఆ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, తప్పకుండా చూడండి. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.